హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ముందుగా లైనింగ్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేశాను ఫ్రెండ్స్. మెయిన్ డాట్ తీసుకున్నాను. తర్వాత కాజా దగ్గర డాట్, సైడ్ డాట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నిటికీ ముందుగా మార్కింగ్ అయితే చేసి పెట్టాను. చంక డాట్ తీసుకుంటున్నాను. షేప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. డాట్స్ కరెక్ట్గా ఉండాలి, అయితేనే షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. రెండు సైడ్లవి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి పెట్టాను. ముందుగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దానికి తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ ఫస్ట్గా తీసుకుంటున్నాను. ఉక్స్ డాట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఫస్ట్ దానిలాగే ఇది కూడా తీసుకోవాలి. 4 డాట్స్ అయితే తీసుకోవాలి. మెయిన్ డాట్ కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. చంక డాట్ అది కరెక్ట్గా రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, రెండు అయిపోయాయి, రెడీ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ అయితే క్లాత్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్. అది అందుకని బార్డర్ది అయితే తీసుకున్నాను. లైనింగ్ దాన్ని అటాచింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ పైన నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అయితే స్టిప్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దాని లైనింగ్ పైన నుండి కుట్టు అయితే వేస్తున్నాను. లైనింగ్ని చూసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్కి అటాచింగ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని కుట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ కుట్టేసుకోవాలి. కొందరు ఏంటంటే రెండు ఒకే స్టిచ్ చేసేసి ఇట్లా బయటకు కచ్చా కనిపేలాగా వేస్తారు కదా ఫ్రెండ్స్. ఇదైతే కచ్చా బయటికి రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా కుట్టుకుంటే. ఇది ఫోల్డ్ చేసి లైనింగ్ని దీన్ని అటాచింగ్ చేయాలి.
రెండిటికి కుట్టేసుకుంటే కచ్చా అనేది బయటికి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మెల్లగా చూసుకొని కుట్టాలి. అయితే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్టా తిరిగేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో. సేమ్ దానికి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. కొందరు కొత్త వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే చూసి ఈజీగా కుట్టేసుకోగలరు. ఎందుకంటే నేను స్లోగానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిన తర్వాత దానికి అటాచింగ్ చేయాలి ఫ్రెండ్స్. ముందుది ఎలా చేసామో సేమ్ అలాగే ఇది కూడా చేసుకోవాలి. లైనింగ్ మెజర్మెంట్తో కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మామూలుగా కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ చూసుకొని కట్ చేస్తున్నాను. కట్ చేసి అటాచింగ్ చేస్తాను. మెయిన్ క్లాత్కి అటాచింగ్ చేద్దాం. ఎక్కువ తీసుకోవద్దు, కొంచెమే తీసుకోవాలి. ఏంటంటే కాజా ఉక్స్ పట్టి చిన్నగా అయిపోతుంది. ముందుగానే చూసుకొని కుట్టేసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకో అది చిన్నగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి కాజా పట్టి చూసుకోవాలి ముందుగానే. మెల్లిగా స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే క్లాత్ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్, అందుకని నేను కాజా పట్టి కూడా లైనింగ్ తోటే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చీరలో బ్లౌజ్ చాలా చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్, అందుకనే లైనింగ్నే కాజా పట్టి వేసేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.